హాయ్ హలో నమస్తే. నేను కృష్ణాంజనేయులు. సెప్టెంబర్ 28వ తేదీ ఈరోజు విశ్వకవి, కవి చక్రవర్తి, కవి సామ్రాట్ గుర్రం జాషువా గారి జయంతి. ఈ జయంతి సందర్భంగా ఆయన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోవటం అనేటువంటిది మన ధర్మం. ఎవరైనా మహనీయులకు సంబంధించినటువంటి జయంతులు, వర్ధంతుల సందర్భంగా అన్నా కనీసం గుర్తు చేసుకోవటం అనేటువంటిది. ఎందుకు అని అంటే వాళ్ళ కోసం కాదు, ఇది మన కోసం, మన భవిష్యత్ తరాల కోసం. వాళ్ళు అందించినటువంటి స్ఫూర్తితో మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, మన పయనం ఎలా ఉండాలి, మన భవిష్యత్ తరాల పయనం ఎలా ఉండాలి, ఆ మహనీయులు చెప్పినటువంటి మాటలు ఏమిటి అనేటువంటిది ఒక్కసారి మననం చేసుకోవటం అనేటువంటిది మన బాధ్యత. అందుకని గుర్రం జాషువా గారి ఒక పద్యంతో ఈ రోజున నేను మాట్లాడేటువంటి 2 మాటలు మీకు వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. సత్యహరిశ్చంద్ర నాటకంలో కాట్ సీన్లో ఈయన పద్యాలని పూర్తిగా ఉపయోగించినటువంటి పరిస్థితి ఉంది. ఆ పద్యాలు లేకుండా, కాట్ సీన్ లేకుండా సత్యహరిశ్చంద్ర పండేటువంటి పరిస్థితి, అంటే దాన్ని చూసేటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటిది. డివి సుబ్బారావు నేతృత్వంలో సత్యహరిశ్చంద్ర నాటకం సంబంధించినటువంటి దాంట్లో ఈ కాట్ సీన్ పద్యాలు చాలా ఫేమస్ అయినటువంటి గుర్రం జాషువా గారు రచించినటువంటి ఒక చిన్న పద్యం నేను మీకు ఆ స్థాయిలో కాకపోయినా కొంత వినిపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎన్నో ఏండ్లు గతించిపోయినవి కానీ ఈ శ్మశాన స్థలిన్ కన్నుల్ మోచిన మందభాగ్యుడు ఒక్కడై నన్ను లేచిరాడు అకటా ఎన్నాళ్ళీ చలనంబులేని శయనంబు ఏ తల్లులల్లాడిరో కన్నీటంబడి కాగిపోయినవి నిక్కంబిందు పాషాణముల్. ఇలాంటి పద్యాలని చిన్నప్పటి నుంచి మా తాతలు, మా తండ్రి వీళ్ళ దగ్గర నుంచి విని పెరిగినటువంటి సందర్భం. ఈ విధమైనటువంటి తెలుగు ఆధునిక కవుల్లో విశ్వకవి గుర్రం జాషువా అతి ముఖ్యులు. ఎందుకు అతి ముఖ్యులు అని అంటామంటే, భావకవిత్వం దగ్గర నుంచి ప్రజోపకరమైనటువంటి, ప్రజలకు ఉపయోగపడేటువంటి కవిత్వాలని ప్రజలకు అందించినటువంటి ఒక గొప్ప కవి. సమకాలీన అంశాలు, సమకాలీన సమాజంలో ఉన్నటువంటి సవాళ్ళని ఎత్తి చూపినటువంటి మహాకవి. హిందూ దేవాలయాల్లోకి దళితులు, అస్పృశ్యులు వీళ్ళని కనీసము ప్రవేశానికి కూడా అంగీకారం లేనటువంటి పరిస్థితుల్లో గబ్బిలాలు కూడా దేవాలయాల్లోకి వెళ్ళొచ్చు, కానీ మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళటానికి లేదు అనేటువంటి దాని మీద గబ్బిలం ద్వారాగా దేవుడికి సందేశం పంపించినటువంటి, గబ్బిలం పేరుతో కూడా తన కవితల ద్వారాగా ఒక విప్లవాత్మకమైనటువంటి సందేశాలను అందించినటువంటి మహానుభావుడు జాషువా గారు. జాషువా గారు ఒక సందర్భంలో చెప్తూ ఉంటారు, ఈ సమాజంలో కులాలు, మతాలకు సంబంధించినటువంటి ప్రభావం ఎలా ఉంది అనేటువంటి దాని గురించి మాట్లాడుతూ, ఆయన ఒకరోజు ట్రైన్లో ప్రయాణం చేస్తుంటే ఆయన పద్యాలని, ఆయన కవిత్వాలని అద్భుతంగా ఆయన పలుకుతుంటే విన్నటువంటి వాళ్ళందరూ ఆహా ఓహో అన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ కులం ఏమని అడిగిన తర్వాత ఆయన కులం చెప్పిన నేపథ్యంలో ఎటోళ్ళటు దూరంగా వెళ్ళిపోయారు అనేటువంటి విషయాన్ని ఆయన అద్భుతంగా తన కవితల ద్వారాగా, కవిత్వం ద్వారాగా ప్రజలకు అందించారు. ఆ విధమైనటువంటి సమాజంలో ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ధోరణులు, అస్పృశ్యత, ఇవన్నీ అంశాలను ఒకప్పుడు కవిత్వం అంటే రాజులు, రాణులు, రాజ్యాలకు సంబంధించినటువంటి పాలకులకు సంబంధించినటువంటి వాళ్ళని పొగడ్తల కోసం ఉపయోగించేటువంటి సందర్భంలో ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలని, ప్రజా సమస్యలు, ప్రజలకు సంబంధించినటువంటి అంశాలు, సామాజిక అంశాలని
వివరించినటువంటి మహాకవి. అందుకనే తెలుగు ఆధునిక కవుల్లో ఆయన ఒక గొప్ప విశ్వ కవి చక్రవర్తిగా ఆయన పేరు పొందినటువంటి పరిస్థితి ఉంది. ఇదే కాటిసీన్లో ఆయన ఈ చనిపోయినటువంటి వాళ్ళలో చాలామంది రాజులు ఉన్నారు, రాజే ముద్రికలు కూడా ఇక్కడ అంతరించిపోయినాయి. అసలు ఈ శ్మశానంలో చనిపోయిన తర్వాత అందరూ సమానమే అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని ప్రజలకు వివరించినటువంటి మహాకవి. ఆయన్ని గుర్తు చేసుకోవటం ద్వారా అయితే అప్పుడు ఆయన పుట్టి పెరిగినటువంటి ప్రాంతంలోనే నేను కూడా పుట్టటం అది ఒక ఎంతో సంతోషించేటువంటి అంశం. ఆయన వినుకొండ ప్రాంతంలో పుట్టారు. నేను రోజు నడయాడేటువంటి గుంటూరులో డొంక రోడ్డు అంటారు, 3 వంతెనల రోడ్డులో ఆయన ఇల్లు ఇప్పటికీ కూడా నేను రోజు వచ్చిపోతూ చూస్తూ ఉంటాను. ఆ ఇల్లుని ఏమన్నా ప్రభుత్వము తీసుకొని దాన్ని ఒక గ్రంథాలయంగానో భవిష్యత్ తరాలకి ఇది విశ్వకవి జాషువా నివసించినటువంటి ఒక ఇల్లు అనేటువంటిది ఒక గ్రంథాలయంగానో ఒక అద్భుతమైనటువంటి కట్టడంగా ప్రజలకు చూపించగలిగితే బాగుంటుందేమోనని అనిపిస్తుంది. మరి ప్రభుత్వాలు అలాంటి నిర్ణయాలు ఏమైనా తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద ఆయన తన జీవితమే ఒక సందేశంగా అనేకమైనటువంటి కవిత్వాలని సమకాలీనటువంటి అంశాలని ప్రజలకు వివరించినటువంటి జాషువా గారిని గురించి మాట్లాడుకోవటం, ఆయనకు సంబంధించినటువంటి ఒక పద్యాన్ని ఆలపించడం అనేది చాలా సంతోషంగా నేను భావిస్తున్నాను. ఇలాంటి అంశాలు ఈ సబ్జెక్టులు నా పొలిటికల్ పాయింట్లు అంత పెద్దగా చూస్తారని నేను అనుకోను. కానీ ఎవరో చూస్తారు, చూసినటువంటి అంశాలే మాట్లాడాలి, సెన్సేషనల్ అంశాలు మాట్లాడాలి అనేటువంటి ధోరణి నా దగ్గర ఉండదు. అన్ని అంశాలు మనం మాట్లాడుకోవాలి, మహనీయుల గురించి కూడా మాట్లాడుకోవాలి, అన్ని అంశాలు చర్చించాలి. మీరు కూడా అన్ని అంశాలు చూసేదానికి ఒక ప్రయత్నం చేయొచ్చు, ఎవరిష్టం వాళ్ళదనుకోండి. నా బాధ్యతగా నేను ఖచ్చితంగా మహనీయుడు విశ్వకవి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఈ 4 మాటలు మీతో పంచుకున్నందుకు చాలా సంతోషం.